నరసరావుపేటలో స్థానిక ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్న ఫరీద్ నా చిన్ననాటి క్లాస్మేట్ అని షటిల్ టీమ్ గా మేమందరం కలిసి ఉండేవారమని టీడీపీ నేత నల్లపాటి రాము తెలిపారు. ఫరీద్ కుమారుడు డిప్యూటీ తహసీల్దారుగా సెలెక్ట్ కావటం సంతోషంగా ఉందని అభినందనలు తెలిపారు. ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఫరీద్ గారి అబ్బాయి. ఫరీద్ అంటే నా క్లాస్మేటు. మొదటి నుంచి కూడా షటిల్ ప్లేయర్. నర్సరావుపేటలో ఆ రోజుల్లో పెద్ద టీం ఉండేది. దాంట్లో మా స్నేహితుడు ఫరీద్ వాళ్ళ అబ్బాయి కూడా షటిల్లో మంచి నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధించడం జరిగింది. నిన్న రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. యువత అంతా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఇంజనీరింగ్ అనుకుంటా సాఫ్ట్వేర్ మోజులో పడి మనకు ఆ కెపాసిటీ లేకపోయినా ఏదో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని చెప్పి అందరూ ఇంజనీరింగ్లో పడి ఏదో డాలర్స్ మోజులో అమెరికా పోవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచనలతో చాలామంది యూత్ వాళ్ళ జీవితాలని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా పాత రోజుల్లోలాగా అందరూ కూడా మళ్ళీ ఎక్కువ శాతం మంది ఆర్ట్స్ సబ్జెక్ట్స్లోకి రావాలి. ఎకానమీ గురించి కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జియాలజీ కానీ, ఇట్లాంటి జియోగ్రఫీ కానీ వీటన్నిటిలో కూడా మళ్ళా మంచి ప్రావీణ్యం సాధించాలి. అలాగనే నేషనల్ వైడ్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టేట్యే కాదు, సెంట్రల్ లెవెల్లో కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లలందరూ కూడా ముఖ్యంగా చూసుకుంటే మన సౌత్ ఇండియా నుంచి సివిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి యూత్ చాలా తక్కువ మంది. నార్త్లో చూసుకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డిగ్రీ చదివి సివిల్స్కి అప్పీర్ అయ్యి కలెక్టర్గానో ఎస్పీలుగానో సెలెక్ట్ అవుతూ ఉంటారు. అదే సౌత్ ఇండియాలో చూసుకుంటే ఎక్కువ శాతం మంది సౌత్ ఇండియాలో ఈ సాఫ్ట్వేర్ మోజులో పడి ఇంజనీరింగ్లోకి వెళ్తూ ఉన్నారు. చాలామంది పేరెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి, గవర్నమెంట్ ఏదో ఉచితంగా చదివిస్తుందని చెప్పి వాళ్ళకి ఆ కెపాసిటీ, ఆ పిల్లలకి అంత స్ట్రెంగ్త్ లేకపోయినా కావాలని చెప్పి ఆ పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఆ ఇంజనీరింగ్ జాయిన్ చేయటం. చాలామంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేక మానసిక ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా యువత అందరికీ, అలాగనే తల్లిదండ్రులందరికీ కూడా మన పిల్లల యొక్క కెపాసిటీని చూడాలి. మన పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే కామర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకుని, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులైతే వాళ్ళకి ఎక్కువ మందికి చదువు ఉండదు కాబట్టి ఆ టీచర్స్ని గవర్నమెంట్లో మీరు స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ను లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి లెక్చరర్లను కనుక్కొని మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ అవగాహన ఉందో ఆ సబ్జెక్ట్స్లోనే వాళ్ళకి కోచింగ్ ఇప్పించాలి. డిగ్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ మీద జాయిన్ చేయాలి. లేకపోతే టెక్నికల్ కోర్సులు ఉన్నాయి, ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సుల్లో పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేసినట్టయితే ఈ భారతదేశానికి కావాల్సినటువంటి యువత అంతా కూడా రెడీ అవుతుంది. ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆ యువత అంతా కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ ఆ రకంగా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మరొకసారి మా సోదరుడు కుమారుడికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు షేక్ షమీరు. నేను రీసెంట్గా గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయ్యాను. నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పర్సన్ని. నేను దాదాపు 23 నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడి 18 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. 5 స్టార్ ఆఫ్ ఇండియా సాధించాను. దాని తర్వాత నా కెరియర్ని మధ్యలో నేను డ్రాప్ చేసి సర్వీస్ ఓరియంటెడ్గా నేను ట్రావెల్ చేయాలని చెప్పేసి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అడుగుపెట్టాను. ఇందులో భాగంగా గ్రూప్ 2ని అచీవ్ చేశాను మన రీసెంట్గా ఇచ్చిన ఫలితాలలో. దీని గురించి నాకు సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.